God will test your character before he gives you the promotion. ఆయన నీకు అభివృద్ధినిచ్చే ముందు నీ గుణమును పరీక్షిస్తాడు. సో దేవుడు అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు గనక అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీవు నా మాట వినినందున భూలోకములోని సమస్త వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయని నా తోడు అబ్రహాము, నా తోడు, అంతే. ఇంకా దీన్ని మార్చేవాడు లేడు అబ్రహాము. కమ్ ఆన్, హల్లెలూయా. If God can find some obedient man in this house this morning, ఆయన వాక్యమునకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన మాటను విని ఆయన వాక్యమును అనుసరించే ఒక వ్యక్తి ఈ ఉదయ కాలమున ఈ స్థలముందు దేవుడు కనుగొనగలిగితే అబ్రహాముతో చేసినట్లుగా నీతో కూడా అంటున్నాడు, నా తోడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను, హల్లెలూయా. నా తోడు నిన్ను విస్తరింపజేస్తున్నాను, హల్లెలూయా. నా తోడు నీ వలన సమస్త వంశములు దీవించబడతాయి అంటే ఇక ఎవడు దాన్ని మార్చలేడు. కమ్ ఆన్, హల్లెలూయా. మార్కెట్ కాదు కదా, ప్రతికూల పరిస్థితి కదా. అతడు కరువులో విత్తనము వేసి, కరువు మధ్యలో విత్తనము వేసి అన్ని పొలములు ఎండిపోతుంటే ఇతని ఒక్క పొలములోనే మొలకలు వచ్చి, ఇతను ఒక్క పొలములోనే పంట వచ్చి, ఇతను ఒక్కటే వృద్ధి చెందుతుంది. కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, నా తోడు నిన్ను విస్తరింపచేస్తానని ప్రమాణం చేశాడు. సో అందుకనే ద కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ క్యారీ, ఈ భయంకరమైన అన్సర్టైనిటీ ఉన్న ఈ ప్రపంచంలో, అస్థిరముగా ఉన్న ఈ ప్రపంచంలో నీవు ధైర్యమునిచ్చేది ఏంటంటే దేవుడు నీతో ఉన్న ఆ సన్నిధి, ఆ మాటకు నీవు చూపే విధేయత.